ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మున్సిపల్ శానిటరీ మేస్త్రీలకు సిబ్బందికి సైకిళ్లు పంపిణీ చేశారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. అనంతపురంలో కలెక్టరేట్ నుంచి ఆర్డిటీ టెక్నాలజీ సెంటర్ వరకు కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అవగాహన ర్యాలీ చేశారు. అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ర్యాలీలో పాల్గొన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం సమీపంలోని కొత్తగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్డుకు ఇరువైపులా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మొక్కలు నాటారు. వైసీపీ ప్రభుత్వం చెత్తను తొలగించకుండా పర్యావరణానికి తూట్లు పొడిచిందని మండిపడ్డారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఉన్నప్పుడు పర్యావరణ దినోత్సవంలో భాగంగా చెట్లను నాటడం ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. అదే ఆనవాయితీని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా మొక్కలు నాటడం కానీ ఏ రోజు కూడా పర్యావరణం గురించి కూడా మాట్లాడలేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే 6,20,00,000 టన్నుల గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, ఈ వేస్ట్ అంతా కూడా తీసుకొచ్చి కుప్పలుగా వేయడం జరిగింది. అక్కడ 2 లక్షల టన్నులు కేవలం ఒక్క నంద్యాలలో టౌన్ లోనే ఉంది. ఈ రోజు బనగానపల్లిలో కూడా చూస్తూ ఉన్నారు. ప్లాస్టిక్ రహితం బనగానపల్లిగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు కార్యక్రమాన్ని పెట్టి దాదాపుగా 80% 90% కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నా, ప్రతి ఇంటికి ఒక మొక్క నాటుకుందాం. ఆ మొక్క నాటు వలన పర్యావరణం బాగుంటుంది, ఇంటికి అందం వస్తుంది. పర్యావరణంలో మొక్కలు బాగుండేప్పుడు వర్షం కూడా రావడానికి వర్షాలు కూడా బాగా పడతాయి. గట్టుగా ఒక మొక్క నాటుదాం. బనగానపల్లెను రాష్ట్రాన్ని ప్లాస్టిక్ లేని రహితంగా మారుదాం.